గోవిందయ్య గారు, తిమ్మన్న గారికి టీ తీసుకురండి. అలాగే. వద్దండి, మంచినీళ్ళు చాలు. ముందు మంచినీళ్ళు తీసుకురండి. సరే. కూర్చోండి. ఇంతవరకు నన్ను ఎవరూ ఇంత ఇదిగా అవమానించలేదు నిరంజన్ బాబు. మీరెంత బాధపడి ఉంటారో నేను అర్థం చేసుకోగలను మాస్టర్ గారు. నేను చాలా సిగ్గుపడుతున్నాను. తిమ్మన్న గారు, అలా జరిగినందుకు దయచేసి మీరు నన్ను క్షమించండి. ఏం చెప్పమంటారు నిరంజన్ బాబు, డబ్బు నాకు చాలా అవసరం. అందుకే ఇంటింటికి వెళ్ళి పిల్లలకు చదువు చెప్తుంటాను. కానీ కేవలం డబ్బు కోసం నా ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టేటంత పేదవాణ్ణి, నిస్సహాయాన్ని కాదు నేను. ఇంతవరకు నన్ను ఎవరూ ఆ విధంగా బెదిరించలేదు. ఇవాళ ఆ పిల్ల, ఇందులో అసలు ఆ పిల్ల తప్పేమీ లేదు. ఒక టీచర్గా ఒకవేళ నా విద్యా బోధనలోనే అసలు ఏదైనా లోపం ఉండొచ్చు నిరంజన్ బాబు గారు. మిమ్మల్ని మీరే ఎందుకు నిందించుకుంటున్నారు? గంగ చేసిన ఈ పనికి నేనే కంగు తిన్నాను. తనలా ప్రవర్తిస్తుందని నేనే ఊహించలేకపోయాను. నిజంగా నేను చాలా సిగ్గుపడుతున్నాను. గంగ చేసింది తప్పే. తను చాలా తెలివైన పిల్ల. ఇవాళ ఏమైందేమో గాని నేను చెప్పేది ఏమిటంటే, ఇంకెప్పుడు అలా జరగకుండా చూస్తాను. ఇకపై గంగ మీరు చెప్పినట్లే వింటుంది, అంతే. ఈ ఒక్కసారికి తనను క్షమించండి. క్షమించాలి నిరంజన్ బాబు. మీరు డబ్బు గలవారు, అయినా మీరు టీచర్లను ఎంతో గౌరవిస్తున్నారు. నిజం చెప్పాలంటే మీ పట్ల చాలా గౌరవం ఉంది. మీరెప్పుడు చెప్పినా మీ దగ్గర పనిచేయడానికి నేను తప్పకుండా వస్తాను. కానీ మీకు చిన్న విజ్ఞప్తి, ఆ పిల్లని మాత్రం చదివించమని నాకు చెప్పకండి. అది నా వల్ల అయ్యే పని కాదు నిరంజన్ బాబు. కానీ తిమ్మన్న గారు, దయచేసి నన్ను క్షమించండి. ఇక ఆ పని మాత్రం నా వల్ల కాదు. నాకు సెలవిప్పించండి. మాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు? ఈ టీ తీసుకెళ్ళిపోండి. మరి మీరే కదా టీ తీసుకురమ్మని అవును చెప్పారు. చెప్పాను, మళ్ళీ నేనే చెప్తున్నాను, తీసుకెళ్ళిపోండి.